ఏదో ఒకరోజు ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలనేది నా మనసులో ఎప్పుడూ ఉండే కల. ఇది ఈ 25 సంవత్సరాల జేఎస్డబ్ల్యూ ఫ్లాష్ బ్యాక్ అని నేను అనుకుంటున్నాను. ఎంత శ్రమ, ఎంత విజన్! ఇది నిజంగా విశేషమైనది. బంజరు భూమి నుండి ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ ప్లాంట్ లొకేషన్ గా మారుతోంది. విజయనగరం ఆ విధంగా రూపాంతరం చెందింది. నేను ఎల్లప్పుడూ పెద్ద లక్ష్యంతో చేసిన కృషి ఈ రోజు ఈ కంపెనీని లేదా ఈ సమూహాన్ని ఇంత పెద్దదిగా చేసిందని నేను భావిస్తున్నాను. సవాళ్లను సవాలు చేయడమే మా స్థితి అని మేము ఎల్లప్పుడూ నమ్ముతాము. నేను పెరుగుతున్నప్పుడు మా నాన్న హిసార్లోని మా ఊరిలో ఒక చిన్న స్టీల్ ప్లాంట్ని నిర్మిస్తున్నారు. మీకు తెలుసా, భారతదేశం అప్పుడు లైసెన్సింగ్ వ్యవధిలో ఉంది. నాడు ఉక్కు కొరత ఉంది మరియు ప్రతిదీ లైసెన్సింగ్ నియంత్రణలో ఉంది. ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ల నిర్మాణానికి అనుమతి లేదు. ఈ నేపథ్యంలో ఒక రోజు నేను ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ని నిర్మించాలని పెరుగుతున్న పిల్లవాడిగా నా హృదయంలో ఉండేది. చిన్నతనంలో ఎప్పుడూ ఇదే కల. కానీ అది అనుమతించబడలేదు మరియు 1991లో భారతదేశంలో IMF నేతృత్వంలో సంస్కరణలు జరిగాయి మరియు లైసెన్సింగ్ విధానం రద్దు చేయబడినప్పుడు నేను ఇందులోకి రావడానికి ఒక అవకాశంగా భావించాను. మేము 1994లో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఏమీ అందుబాటులో లేవు. నీరు, నైపుణ్యం కలిగిన కార్మికులు, ముడిసరుకు, వంట, బొగ్గు అందుబాటులో లేని, విద్యుత్ లేని సంపూర్ణ బంజరు భూమి. నేను మొదట విజయనగరం వెళ్లినప్పుడు నేను మా అన్నయ్యతో కలిసి వెళ్లాను. నేను పెద్ద బంజరు సైట్ ని ఎప్పుడూ చూడలేదు. ఇంత పరిమాణంలో ఉక్కు కర్మాగారాన్ని ఇక్కడ ఎలా నిర్మిస్తానో నేను మా సోదరుడికి చెప్పాను. ఇక్కడ ఏమీ లేదు, రైల్వే లైన్ లేదు, హైవే లేదు, కరెంటు కనెక్షన్ లేదు, నీరు లేదు, మరియు అదంతా కొండ చర్యలు. కానీ ఎక్కడో కొంచెం పచ్చగా, కొంచెం మెరుగ్గా ఉంది. మీకు తెలుసా, ఇది చాలా పొడిగా ఉంది. కష్టతరమైన భూభాగం మరియు రవాణా, విద్యుత్, నీరు మొదలైన వాటి కారణంగా ఆ ప్రాంతంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసే ప్రమాదం ఎవరూ తీసుకోలేదు. అయితే ప్రయోజనం ఏమిటంటే అది అరునూర్ గనుల నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి ఉక్కు తయారీకి సంబంధించిన ప్రధాన ముడిసరుకు అరునూర్కు చాలా సమీపంలో యాక్సెస్ ను కలిగి ఉండటం. మిస్టర్ జిందాల్ అయిన నేను ఆ సమయంలో చాలా చిన్న వయస్సులో ఆ రిస్క్ తీసుకున్నాను మరియు అక్కడ ఒక ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాను. నా మొదటి జ్ఞాపకం ఏమిటంటే దాదాపుగా ఒక పోర్టా క్యాబిన్ లాంటి ఇంట్లో నివసించేవాళ్ళు. 4 పోర్టా క్యాబిన్లు ఉన్నాయి. ఒక పోర్టా క్యాబిన్ లో మాకు టీవీ గది ఉంది. ఒక పోర్టా క్యాబిన్ ఒక బెడ్రూమ్, ఒక పోర్టా క్యాబిన్ మా పిల్లల బెడ్రూమ్ మరియు ఒక పోర్టా క్యాబిన్ వంటగది. ఇక మధ్యలో 1-2 చెట్లు ఉండే చోట ఈ అందంగా ఉండేది. ఒక షాక్ ఏంటంటే ఈ ఇంటితో అమ్మ మరియు నాన్న ఎక్కువ సమయం ఎలా గడుపుతారో. మేమిద్దరం 19, 21 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాం. 19 ఏళ్ల వయసులో, నాకు 19 ఏళ్లు ఉన్నప్పుడు అతడికి 21, 22 ఏళ్లు. సమీకృత ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలనే అతని కలలు మాత్రమే. వసంత్లో మాకు చిన్న ఫ్యాక్టరీ ఉండేది. ఆ సమయంలో మేము వసంత్కి వెళ్లాము మరియు ఎడమ వైపున గోద్రెస్ చూస్తాము. మరియు మిస్టర్ జిందాల్ మరియు నేను ఒక రోజు మేము దానికంటే చాలా పెద్దదిగా చేస్తామని చెబుతాము. మిస్టర్ జిందాల్ ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో పర్యటించి వివిధ ఉక్కు కర్మాగారాలను చూసి వాటిని చూసి భారతదేశంలో అలాంటి వాటి గురించి కలలు కనడం. అతను చేసిన పోస్కో సందర్శన ఒకటి. పాస్కో కొరియాలో ఉక్కు కర్మాగారం. ఇది ప్రపంచంలోనే అతిపెద్దది. తనకు పోస్కో స్టీల్ ప్లాంట్ అంటే చాలా ఇష్టమని వారి అతిథి పుస్తకంలో రాశాడు. మరియు అతను ఒక రోజు భారతదేశంలో అలాంటి ప్లాంట్ ని సృష్టించాలనుకుంటున్నట్లు రాశాడు. దానుంచే ఈ కల పుట్టింది. అన్నింటిలో మొదటిది, నేను ఇంజనీర్ని కాబట్టి నాకు టెక్నాలజీ అంటే ఇష్టం మరియు అది నా బలమైన పాయింట్.
సాంకేతికత ద్వారా మాత్రమే మనం మార్పు చేయగలమని నేను నమ్ముతున్నాను. కాబట్టి మేము నిర్మిస్తున్నప్పుడు నేను 21వ శతాబ్దపు ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలనుకుంటున్నాను. రకరకాల ప్లాంట్లను చూస్తూ ప్రపంచమంతా తిరిగాను. నాన్న కూడా నన్ను పంపించారు. నేను నా ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఉక్కు ఎలా తయారు చేయబడుతుందో మరియు వ్యాపారాలు ఎలా నడుస్తాయో తెలుసుకోవడానికి నన్ను జపాన్కు పంపాడు. అందుకే జపాన్లో శిక్షణ తీసుకున్నాను. అప్పుడు నేను పాస్కోకి వెళ్ళాను. నేను అలాంటిదే ప్లాంట్ నిర్మించాలనుకుంటున్నాను. అదే ఆదర్శ ప్లాంట్గా మారింది. కాబట్టి అవకాశం వచ్చినప్పుడు నేను జపాన్ మరియు కొరియాలోని కర్మాగారాల సాంకేతికతను పునరావృతం చేశాను. అతను కోరెక్స్ టెక్నాలజీ కోసం వెళ్తున్నానని చెప్పినప్పుడు నేను చాలా అయోమయంలో పడ్డాను. కాబట్టి ఆ సమయంలో భారతదేశంలో కోరెక్స్ సాంకేతికత నిరూపించబడలేదు. విదేశాల్లో 1-2 చోట్ల మాత్రమే పనిచేస్తోంది. అది కూడా అంతగా తెలియదు. అప్పుడు భారతదేశం శక్తి పరంగా లోపభూయిష్టంగా ఉందని, భారత్లోకి ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటున్నాం అని అతను నాకు వివరించాడు. అందువల్ల నంబర్ 1 శక్తి చాలా ఖరీదైనది, రెండవది వంట బొగ్గు. భారతదేశంలో అందుబాటులో లేదు, మనం దిగుమతి చేసుకోవాలి. కాబట్టి మనకు సాంకేతికత ఉంటే అది శక్తితో కూడుకున్నది కాదు, పర్యావరణ అనుకూలమైనది మరియు అది వంట బొగ్గును ఉపయోగించదు. అది ఈ యూనిట్ను చాలా ఖర్చుతో కూడుకున్నది మరియు తక్కువ ఖర్చుతో చేసే సమస్యను పరిష్కరించగలదని నేను భావిస్తున్నాను. ప్రారంభంలో ఉక్కు కర్మాగారం కోరెక్స్ సాంకేతికతతో నిర్మించబడింది. ఇది వాస్తవానికి వేడి లోహాన్ని తయారు చేస్తుంది. ఇది స్లాబ్లుగా రూపాంతరం చెందుతుంది మరియు తరువాత వేడి బొగ్గు కాయిల్స్ గా రూపాంతరం చెందుతుంది. మరియు మేము కోరెక్స్ సాంకేతికత పరంగా సమస్యను ఎదుర్కొన్నాము. కాబట్టి ప్రారంభ రోజులు, ప్రారంభ వైఫల్యాలు, కానీ మేము తిరిగి సాధారణ స్థితికి వచ్చాము. రెండవ సవాలు లెమాన్ బ్రదర్స్ ఛాలెంజ్ ని ఎదుర్కొన్న పెద్ద సవాలు అని నేను అనుకుంటున్నాను. సాధారణంగా జూన్ నెలలో న్యూయార్క్ లో ప్రపంచ ఉక్కు సదస్సు ఉంటుంది మరియు ఉక్కు ధర చాలా బాగా పెరిగింది. ప్రపంచంలోని అతి పెద్ద ఉక్కు ఉత్పత్తిదారుల్లో ఒకరు ఇదే విధంగా ఉండవచ్చని అన్నారు. సెప్టెంబరు 15వ తేదీ ప్రపంచం కుప్పకూలింది. ఈ ప్రత్యేక విషయం జరిగినప్పుడు 15 రోజుల నుండి 1 నెల వరకు ఈ విషయాలు మందగిస్తున్నాయని మేము నిజంగా నమ్మలేకపోయాము. కాబట్టి మేము ఉత్పత్తిని కొనసాగించాము. కానీ 1 నెల లేదా అంతకంటే ఎక్కువ వ్యవధిలో వినియోగం బాగా తగ్గడం ప్రారంభించిందని మేము గ్రహించాము. దయచేసి మాకు మెటీరియల్ పంపవద్దు, మాకు నిల్వ చేయడానికి స్థలం లేదు అని ప్రజలు చెప్పే స్థాయికి వచ్చింది. దేశంలో మరియు ప్రపంచంలో ఏమి జరుగుతుందో మేము జీర్ణించుకున్న తర్వాత మేము 2 గాజు కొలిమిలను మూసివేయడం చాలా కష్టమైన నిర్ణయం తీసుకున్నాము. JSW స్టీల్లో మేము ఎప్పుడూ ఉత్పత్తిని తగ్గించలేదు. కాబట్టి అది సాంస్కృతికంగా మన DNAలో ఉంది. అది సాధ్యం కాదు. వ్యాపారంలో మరియు ముఖ్యంగా పెద్ద వ్యాపారంలో మీరు ఈ షాక్లను పొందుతారు. కాబట్టి మీరు సిద్ధంగా ఉండాలి మరియు ఈ షాక్లను ఎదుర్కోవడానికి మీరు మందపాటి చర్మంతో ఉండాలి. ప్రయాణం సాఫీగా సాగుతుందని మీరు ఎప్పటికీ చెప్పలేరు. ఈ సవాళ్లు సంభవించాయి మరియు మేము వాటిని మా స్ట్రైడ్లో తీసుకున్నాము. అందరూ బాధపడుతున్నారు, కాబట్టి మేము కూడా బాధపడ్డాము. కాబట్టి నా నియంత్రణలో లేనిది, దాని గురించి ఎందుకు ఒత్తిడి చేయాలి? కేవలం ఆనందించండి, చింతించకు అనే తత్వశాస్త్రం నాకు ఉంది. 2011లో అత్యంత వినాశకరమైనది అని నేను అనుకుంటున్నాను. కర్ణాటకలో మైనింగ్ నిషేధం కారణంగా డీప్ సప్లై చైన్ అంతరాయం ఏర్పడింది. ప్లాంట్ దాదాపు 80 నుంచి 90% నీటిపారుదల సామర్థ్యంతో పనిచేస్తున్నప్పుడు మా పక్కనే ఇనుప ఖనిజం గనులు ఉన్నందున మేము 6-7 రోజులు మాత్రమే ఇబ్బందులు పడ్డాము. కాబట్టి మేము ఎక్కువ స్టాక్ ఉంచుకోము. అకస్మాత్తుగా మైనింగ్ నిషేధం జరిగింది మరియు గని నుండి కర్మాగారానికి ఇనుప ఖనిజం కూడా తరలిపోలేదు. అప్పుడు మనం బ్రతకాలి. మేం ఏం చేయబోతున్నామో రాత్రికి రాత్రే కాలయాపన అయిందని, సుప్రీం కోర్టు నిషేధం విధించిందని, ఏం చేయాలో తోచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మనం దిగుమతులను సెట్ చేయవచ్చు. బయటి రాష్ట్రం నుండి వచ్చే లోహాన్ని మనం చూడవచ్చు. నిజానికి మేము సంభాషణ చేస్తున్నప్పుడు నేను టీంకి చెబుతున్నాను, నిషేధం విధించినప్పుడు నా చేతులు కోసుకున్నట్లు అనిపించిందని, అయినా నేను పరిగెత్తగలిగాను. కానీ కొంతకాలానికి నా కాళ్లు కూడా తెగిపోతాయని నాకు తెలుసు. కానీ జట్టు లేదా జట్టు యొక్క ఆత్మవిశ్వాసం మరియు ధైర్యం మరియు DNA ఉంది. నా తలలు తెగిపోయినా నా శరీరం పెరుగుతుందని, ప్లాంట్ పరిగెత్తడం ఖాయమని చెప్పాను. మేము ఆ సమయంలో లాభదాయకమైన ప్లాంట్లో పెట్టుబడి పెట్టాము. అక్కడ మనం తక్కువ గ్రేడ్ ఇనుప ఖనిజాన్ని ఉపయోగించుకోవచ్చు. అది ఇతరులకు ఉపయోగించడం సాధ్యం కాదు. సంక్షోభానికి ముందు మనం చేసినది అదే. సంక్షోభం వచ్చినప్పుడు అది నిజంగా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇనుప ఖనిజం మైనింగ్ నిషేధించబడినప్పుడు మేము వెళ్లి ఆ ఇనుప ఖనిజం కుప్పలను పొందాము. అది చాలా తక్కువ గ్రేడ్ ఇనుప ఖనిజం. ఆ సమయంలో మా వద్ద ఇప్పటికే బెనిఫికేషన్ ప్లాంట్ ఉంది. కాబట్టి మేము ఆ ఇనుప ఖనిజాన్ని ఉపయోగించగలిగాము, ప్రయోజనం పొందగలిగాము, ఆపై ప్లాంట్లను నడపగలిగాము. సంక్షోభం వచ్చినప్పుడు మరియు ప్రతిసారి ఒక పరిష్కారం ఉంటుంది. మేము సంస్థను సిద్ధం చేసిన విధానం కారణంగా ఏది వచ్చినప్పటికీ మేము ఆ సమస్యల నుండి బయటపడగలుగుతాము. జెడబ్ల్యూ విజయనగరంలో మనది అలాంటి వైఖరి. ఎదురుదెబ్బల తర్వాత ఎదురుదెబ్బలు, రాక్షసత్వం తర్వాత రాక్షసత్వం ఎదుర్కొన్న ప్రతి వ్యక్తి సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. సవాళ్లను సవాలు చేయడమే మా స్థితి అని మేము ఎల్లప్పుడూ నమ్ముతాము. మేము శతాబ్దానికి ఒకసారి వచ్చే మహమ్మారి సమస్యను కూడా ఎదుర్కొన్నాము, అంటే కోవిడ్. ఇది చాలా సవాలుతో కూడుకున్నది, ముఖ్యంగా కోవిడ్ వేవ్ 2 సమయంలో. మేము ప్లాంట్ను నడపడం గురించి చర్చిస్తున్నప్పుడు ఇది లాభదాయకమా లేదా ప్రజలా అని మేము ఆలోచిస్తున్నాము. మేం ఒక మేనేజ్మెంట్గా ప్రజలు లాభార్జనపై నిర్ణయం తీసుకున్నాం. భారతదేశాన్ని 2వ కోవిడ్ కెరటం తాకినప్పుడు ఆక్సిజన్ ప్రజల జీవనాధారంగా మారింది. దేశంలోనే అతిపెద్ద ఆక్సిజన్ ఉత్పత్తిదారు JSW స్టీల్. ఎందుకంటే ఉక్కు, ఆక్సిజన్ అనేది ఉక్కు తయారీకి ఒక రకమైన ముడి పదార్థం. పెద్ద డిమాండ్ ఏర్పడింది. కాబట్టి ప్రాణాలను కాపాడటానికి ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుందని నేను చెప్పాను. మేము మా ఉక్కు ఉత్పత్తిని తగ్గించాము మరియు చివరికి ద్రవ ఆక్సిజన్ అంతా ఆసుపత్రులకు మరియు ప్రతి చోటాకి సప్లై వెళుతోంది. కాబట్టి మేము రోగులకు ఆక్సిజన్ తీసుకోలేకపోతే ఆక్సిజన్ అందుబాటులో ఉన్న ప్రదేశానికి రోగులను తీసుకురావాలని నిర్ణయించుకున్నాము. JSW స్టీల్ విజయనగరం అతిపెద్ద ఆక్సిజన్ తయారీ కేంద్రాన్ని పొందింది. 14 రోజుల్లో 4-5 కిలోమీటర్ల మేర పైప్ లైన్ వేసి 1000 పడకల ఆక్సిజన్ ఆసుపత్రిని సృష్టించాం. బళ్ళారి నుండి JSW, సంఘం, గ్రామస్తులు మరియు ప్రజలను మాత్రమే కాకుండా చాలా మందిని తీసుకువచ్చాము. ఇది సమాజానికి JSW స్టీల్ విజయనగరం అందించిన సహకారం మరియు ఆశీర్వాదాల రూపంలో మాకు చాలా రాబడిని ఇచ్చింది. నేను ఈ 25 ఏళ్ల ప్రయాణంలో హెచ్చుతగ్గులు చూస్తుంటే చాలా సవాళ్లు ఎదురయ్యాయి. కానీ ప్రతిసారి నేను JSW బలంగా మారిందని అనుకుంటున్నాను. మరియు నేను మిస్టర్ జిందాల్ యొక్క పట్టుదల యొక్క సంకల్పం, సవాలును స్వీకరించడం మరియు దాని గురించి మనం ఏమి చేయగలమో చూడటం అనేది నా ప్రాథమిక DNA. ఉమ్మడి లక్ష్యాన్ని మరియు ఉమ్మడి లక్ష్యాన్ని చూసేందుకు మొత్తం బృందాన్ని కలిసి ప్రోత్సహించడం మరియు ఆ దిశగా మనమందరం ప్రయత్నిస్తున్నామని నిర్ధారించుకోండి. ఆ ప్రత్యేకమైన పద్ధతిలో మనం ఎదుర్కొన్న ఈ సవాళ్లలో ప్రతి ఒక్కటి వారికి సహాయపడుతుందని నేను భావిస్తున్నాను. సవాళ్లు ఒక విధంగా జరగడం మంచి విషయం మరియు ఇది మిమ్మల్ని మెలకువగా ఉంచుతుంది, మిమ్మల్ని ఫిట్ గా ఉంచుతుంది, మిమ్మల్ని పరుగులు పెట్టిస్తుంది. 30,000 మందికి పైగా ప్రజలు ఇక్కడ పనిచేస్తున్నారు. కానీ మేము ఏ కార్మిక పోరాటాల వల్ల ఒక్క రోజు కూడా కోల్పోలేదు లేదా దాని గురించి ఎప్పుడూ చర్చ లేదు. మా కుటుంబంలో ఒక సంప్రదాయం ఉంది. ఒక వ్యక్తి ఏదైనా అడిగే ముందు మీరు దానిని అందించాలి మరియు మరింత అందించాలి అని మా నాన్న, మామయ్య అందరూ నమ్ముతారు. నేను పిరమిడ్ పై భాగంలో అలా ఆలోచిస్తే మొత్తం సంస్థ దాని గురించి ఆలోచిస్తుంది. నాకు చాలా ముఖ్యమైన సంఘటన ఒకటి కూడా గుర్తుంది. బడ్జెట్లు నిర్బంధించబడ్డాయి. కాబట్టి మేము ప్రతిసారీ బడ్జెట్లను నియంత్రించాము.
కాబట్టి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం జిందాల్ హౌసింగ్ కాలనీ ఏర్పాటు చేయాలన్నారు. కాబట్టి నేను బడ్జెట్ను క్లియర్ చేయలేదు. అప్పుడు విజయనగరం నుండి మిస్టర్ జిందాల్ నాకు ఫోన్ చేశారు. అతను నన్ను ఏమీ అడగలేదు. మీరు ఎప్పుడైనా ధారవికి వెళ్లి అక్కడ ప్రజలు ఎలా జీవిస్తున్నారో చూశారా అన్నాడు. నేను అక్కడికి వెళ్లలేదు అని చెప్పాను. తర్వాత విజయనగరంతో మరో ధారవిని సృష్టించాలని మీరు కోరుకున్నారు. బడ్జెట్ పరిమితులు ఉన్నాయని నేను అర్థం చేసుకున్నాను. కానీ మీరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పట్టించుకోకపోతే వారు ఇక్కడ ఎలా జీవిస్తారు? మనం ఏర్పరచుకున్న అవుట్ సోర్సింగ్ కాలనీలను చూస్తే మనం కల్పించిన సౌకర్యాలు అత్యద్భుతంగా ఉంటాయి. ఇది మనకు ఉన్న ఇతర కాలనీలతో సమానం. ఇది నిజంగా కంపెనీని రక్షించిందని నేను భావిస్తున్నాను. ఉద్యోగుల్లో సంక్షోభం వచ్చినప్పుడల్లా అండగా నిలిచారు. మౌలిక సదుపాయాల కల్పన, రైల్వే స్టేషన్లను సృష్టించడం, మీ బస్టాండ్ మౌలిక సదుపాయాలను సృష్టించడం, స్టీల్ ప్లాంట్ను సృష్టించడం, మా స్థలంలో విమానాశ్రయాన్ని సృష్టించడం మాత్రమే కాకుండా ప్రతిభావంతులను ఆకర్షించడానికి టౌన్షిప్ మరియు సౌకర్యాలను సృష్టించడం మీకు తెలుసు. కానీ దానికంటే ఎక్కువగా మన చుట్టూ ఉన్న సమాజాన్ని మనం అభివృద్ధి చేసేలా చూడాలనేది మిస్టర్ అండ్ మిసెస్ జిందాల్ ఆలోచన అని నేను అనుకుంటున్నాను. మన చుట్టూ ఉన్న వ్యక్తులను అభివృద్ధి చేస్తాం. నేను అన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఈ చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి నేను పిల్లల కోసం తమన్నా పాఠశాల చేస్తానని నిర్ణయించుకున్నాను. అక్కడ నేను చుట్టుపక్కల అన్ని గ్రామాలకు బస్సు పంపుతాను మరియు పిల్లలందరికీ ఆటిస్టిక్ లేదా వారు అంధులు లేదా వారి కాళ్లలో ఏదైనా సమస్య ఉందా లేదా వారికి మానసిక వైకల్యాలు ఉన్నాయా, వాళ్ళని ఎత్తుకుని తమన్నా దగ్గరికి తీసుకెళ్లి చూసుకుంటాం. నేను నా చుట్టూ ఉన్న వ్యక్తులకు సహాయం చేయలేకపోతే నేను విఫలమయ్యాను. మేము ఇప్పుడే చేనేత పాఠశాలను ప్రారంభించాము. అక్కడ గ్రామంలోని మహిళలందరూ వస్త్రాన్ని ఎలా సృష్టించాలో నేర్పించారు. మన చుట్టూ ఉన్న పిల్లల చదువు, ఆరోగ్యం, చుట్టుపక్కల ఉన్న స్త్రీల విషయంలో మనం శ్రద్ధ వహించేలా చూసుకోవాలి. గ్రామీణ పరివర్తన, సామాజిక సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. కాబట్టి ఇది విజయనగరం యొక్క మొత్తం పర్యావరణ వ్యవస్థ రాష్ట్ర ప్రణాళికతో ముందుకు వచ్చింది. ఈ రోజు మనం మాట్లాడేటప్పుడు ఈ ప్లాంట్ ను పచ్చదనంతో చిత్రించాం. 7,800 ఎకరాల్లో 18 లక్షలకు పైగా చెట్లను నాటడం మీరు చూడవచ్చు. ఈ ప్రదేశానికి మరియు బళ్ళారికి మధ్య 3 డిగ్రీల వ్యత్యాసం ఉంది, ఎందుకంటే చెట్లు మరియు వర్షం కారణంగా మేము ఇక్కడికి తీసుకురాగలము. జైసల్మేర్ ఉక్కు సమాజంపై చేసిన ప్రభావం ఆర్థిక పరంగా కావచ్చు లేదా సామాజిక కార్యక్రమాల పరంగా కావచ్చు. ఇది అసాధారణంగా ఎక్కువ. చాలా సాధించామని గర్వంగా భావిస్తున్నాం. మాకు కష్టపడి పనిచేయడం తప్ప మరేమీ లేదు. నా స్నేహితులు మరియు నా సమాజంలోని ప్రతి ఒక్కరూ శుక్రవారం రాత్రి మీరు ఎక్కడికి వెళ్తున్నారు లేదా శనివారం రాత్రి ఎక్కడికి వెళ్తున్నారు? మాకు శుక్రవారం రాత్రి లేదా శనివారం రాత్రులు లేవు. మా సెలవులు విజయనగరం. మాకు నిజంగా హాలిడే హోంలు లేవు. వారు చాలా కాలం నుండి ఏ సంస్కృతిని సృష్టించారు అంటే వారు ఫ్యాక్టరీ లోపల హాలిడే హోంను నిర్మించాలని కోరుకున్నారు. మేము 3 పిల్లలు వారితో వెళ్లేలా చూసుకోవడం వారి మార్గం. వారాంతంలో అక్కడికి వెళ్లి నాన్న పని చేస్తూనే ఉండేలా చేసిన చాలా తెలివైన పని. అమ్మ మహిళలందరితో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేది. మేము పిల్లలందరితో సంభాషిస్తాము. నేను స్క్వాష్ ఎలా ఆడాలో నేర్చుకున్న నా సన్నిహిత మిత్రులలో అందరూ జేఎస్డబ్ల్యూ పిల్లలు. మేమంతా కలిసి పెరిగాం. జేఎస్డబ్ల్యూ చాలా బలమైన పరిస్థితిలో ప్రస్తుతం చాలా ఘన స్థితికి వచ్చింది. విజయనగరం యొక్క తదుపరి వృద్ధి నేటి 12.5 మిలియన్ టన్నుల సామర్థ్యం నుండి 25 మిలియన్ టన్నుల సామర్థ్యానికి తీసుకెళ్లడం. ఆ బంజరు భూమి విజయనగరం నేడు భారతదేశంలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారంగా మారింది. ఇప్పుడు మేము మేలో పోస్కోలో ఉండే అవకాశం ఉంది మరియు నేను అక్కడ చైర్మన్ ని కలిసినప్పుడు అతను ఇప్పుడు మీరు మాకంటే పెద్దవారని చెప్పారు. భారతదేశంలో అతిపెద్ద ఉక్కు కర్మాగారం మరియు త్వరలో ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారం విజయనగరంలో వస్తుందని 25 సంవత్సరాల క్రితం మనం ఊహించలేము.
ఒక్క మనిషి మాత్రమే ఊహించి ఉంటాడని నేను అనుకుంటున్నాను, మరియు అది నాన్న. కాబట్టి నేను ఎల్లప్పుడూ పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుంటాను మరియు అది జరుగుతుందని విశ్వసిస్తూ ఈ రోజు ఈ కంపెనీని లేదా ఈ సమూహాన్ని ఇంత పెద్దదిగా చేసిందని నేను భావిస్తున్నాను. అసమానతలు ఉన్నప్పటికీ కల చాలా పెద్దది మరియు స్పష్టంగా అతను దానిని పట్టుకోవాలని కోరుకున్నాడు, మరియు మాకు చాలా సమస్యలు ఉన్నాయి. 25 ఏళ్లు అంటే అమ్మకాలు సజావుగా సాగాయని ప్రజలు అనుకుంటే అది అలాంటిదేమీ కాదు. ప్రతిదీ చాలా కృషి మరియు పట్టుదల. మనం సాధించిన దాని గురించి నేను చాలా గర్వపడుతున్నాను. సమయం ఇప్పుడే గడిచిపోతోందని మీకు తెలుసు మరియు నేను ప్లాంట్ను నిర్మిస్తున్నట్లు మీకు తెలుసు. అక్కడ నిలబడటం మీకు తెలుసు కాబట్టి ఇది చాలా ఆనందంతో నిండిన ప్రయాణం అని నేను చెప్పాలి మరియు అవును, నేను చాలా గర్వపడుతున్నాను. మహిళల కోసం బీపీఓ కూడా చేశాను. మేము మహిళల కోసం నర్సింగ్ కళాశాలను కలిగి ఉన్నాము, తద్వారా వారు వారి కెరీర్లో మరియు వారి వృద్ధి పదంలో కొనసాగవచ్చు. మళ్లీ చుట్టుపక్కల మహిళలకు స్వీయ ప్రేరణ మరియు స్వయం ఉపాధి. మేము చేస్తున్న మరో అభిరుచి ప్రాజెక్ట్ ఈ హంపి ఆర్ట్ ల్యాబ్స్. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులు. నేను మిస్టర్ జిందాల్తో కలిసి కొరియాలోని పోస్కోకు వెళ్లాను మరియు ఆ సమయంలో నా కలధం నిర్మించబడింది మరియు మిస్టర్ జిందాల్ ఒక విషయం చెప్పాడు: మనం మరే ఇతర స్టీల్ ప్లాంట్లోనూ ఈ రకమైన అందం లేదు. మేము లౌకిక ప్రాంతంలో ఎక్కడో అందాన్ని జోడించాం. మీరు భారతీయ అథ్లెట్లలో ఎవరితోనైనా మాట్లాడండి మరియు ఒలింపిక్ పతకాలు మరియు ఆసియా క్రీడల పతకాలను గెలుచుకున్న వ్యక్తుల నుండి వారిని వేరు చేయడం ఏమిటని మీరు వారిని అడిగినప్పుడు, మరియు వారందరూ మౌలిక సదుపాయాల గురించి మాట్లాడతారు. నేను విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ కూడా నా కళాశాల కోసం ఆడాను మరియు అందుబాటులో ఉన్న సౌకర్యాలను చూశాను. కాలేజీ అథ్లెట్ కి కూడా స్పోర్ట్స్ సైంటిస్టులు, స్పోర్ట్స్ న్యూట్రిషనిస్టులు, స్పోర్ట్స్ మెడికల్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. మరియు నేను ఇండియాకి తిరిగి వచ్చినప్పుడు ఒలింపిక్ గేమ్స్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ అథ్లెట్లకు కూడా ఈ రకమైన సౌకర్యాలు లేవు మరియు నేను 2011 నుంచి 12 వరకు గురించి మాట్లాడుతున్నాను. నేను నిజంగా దానిని మార్చాలనుకున్నాను. నేను మా నాన్నకు ఆలోచనను అందించాను. అతను క్రీడల పట్ల మరియు భారతదేశం పట్ల కూడా చాలా మక్కువ కలిగి ఉన్నాడు. విజయనగరం టీంకి పెద్ద క్రెడిట్ ఎందుకంటే వారు మాకు పిచ్చిగా మద్దతు ఇచ్చారు. వారు మాకు వేదిక ఇచ్చారు. వారు మమ్మల్ని అక్కడికి వచ్చి ఈ ఇన్స్టిట్యూట్ ని నిర్మించడానికి అనుమతించారు మరియు ఈ సంస్థ ఈ రోజు భారతదేశానికి చాలా పతకాలను అందిస్తోంది. ఒలింపిక్ క్రీడల్లో, ఆసియా క్రీడల్లో, కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు పతకాలు అందిస్తోంది. ప్రతిభను సరైన మార్గంలో పెంపొందించుకుంటే మనం ఏదైనా చేయగలం. నీరజ్ చోప్రా ఒలింపిక్ పతకానికి నేను విజయనగరానికి చాలా క్రెడిట్ ఇస్తున్నాను, ఎందుకంటే ఐఐఎస్ విజయనగరంలో ఉంది. ఐఐఎస్ విజయవంతమైంది. మేము ఎల్లప్పుడూ ప్రతి జేఎస్డబ్ల్యూఐని కుటుంబ సభ్యునిగా భావించాలనుకుంటున్నాము. ఆ సంస్కృతి మన టౌన్షిప్లను నిర్మించే విధానం, మన క్రీడా సౌకర్యాలను నిర్మించే విధానం, పాఠశాలలు, ఆసుపత్రులను నిర్మించే విధానం నుండి వచ్చింది. ప్రజలు ఆ సంస్కృతిని మెచ్చుకుంటారు మరియు అందుకే వారు మాతో ఉన్నారు మరియు మేము వారితో ఉన్నాము. మా వ్యాపారంలో భద్రత చాలా ముఖ్యమైన ప్రాధాన్యత మరియు ప్రతి ఒక్కరూ మా ప్లాంట్ల వద్దకు వచ్చినప్పుడు మరియు మా ప్లాంట్లను సురక్షితంగా వదిలివేసినప్పుడు వారు సురక్షితంగా ఉండేలా చూడడానికి మేము చాలా స్పృహతో ఉన్నామని నేను భావిస్తున్నాను. కాబట్టి భద్రతా శిక్షణ ఒక సంస్కృతిగా స్వీకరించబడింది మరియు మేము కాంట్రాక్ట్ లేదా అసోసియేట్లు లేదా శాశ్వత ఉద్యోగులతో సహా మా ఉద్యోగులందరికీ శిక్షణ ఇస్తాము. మేము విజయనగరంలో ఒక భద్రతా శిక్షణా కేంద్రాన్ని సృష్టించాము. ఇక్కడ ఒక నిర్దిష్ట ఈవెంట్ను భౌతికంగా పరీక్షించడానికి అనుకరణ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి మరియు మేము శిక్షణ ప్రక్రియ ద్వారా ప్రజలను నడుపుతాము. తద్వారా వారు ఏమి ఆశిస్తారు అది వారు నిజంగా అనుభవిస్తారు. మీరు ఎత్తుకు వెళ్లి పనిచేస్తే పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఎక్కడ ఎత్తుకు వెడతారు మరియు వారు పడిపోతే ఏమి జరుగుతుంది, దాన్ని ఎలా నిరోధించవచ్చు మొదలైన శిక్షణ ప్రక్రియ ద్వారా ప్రజలు వెడతారు. అనుకరణ కేంద్రం ఉంది. జేఎస్డబ్ల్యూ స్టీల్ గ్రూప్ యొక్క ఫ్లాగ్షిప్ తయారీ కర్మాగారం విజయనగర్ ప్రదేశం. కాబట్టి ఇక్కడ భద్రత అనేది చర్చించబడదు. మన సంస్కృతిలో భద్రత ఒక భాగం. ఇది ఒక అగ్రగామి రకం భావన. స్మార్ట్ సేఫ్టీ ఛాంపియన్లు,
సేఫ్టీ హీరోలతో ఉద్యోగులను ప్రోత్సహించడం, విజయనగరంలో భద్రతను సంస్కృతిలో భాగంగా మార్చడానికి ఇవన్నీ ఒక రకమైన ప్రభావాన్ని సృష్టించాయి. ఇతరులు అనుసరించడానికి భద్రతను ప్రామాణిక ప్రమాణంగా సెట్ చేసినందుకు ఈ రోజు మేము గర్విస్తున్నాము. దేశ నిర్మాణంలో ఉక్కు వెన్నెముక అని అనుకుందాం. మనమందరం కలిసి దేశాన్ని నిర్మించుకుంటేనే మన వ్యాపారాలను వృద్ధి చేసుకోవచ్చు. భారతదేశంలోని పేద జిల్లాలలో బళ్ళారి ఒకటి. ఈ ప్లాంట్ ఏం చేసిందంటే జిల్లా మొత్తాన్ని మార్చేసింది. మరింత ముఖ్యమైన విషయం ఏమిటంటే మన చుట్టూ ఉన్న పర్యావరణ వ్యవస్థకు, సమాజానికి ఉపాధిని సృష్టించడానికి మనం ఏమి చేశాము? మేము అతిపెద్ద యజమాని అయ్యాము. బహుశా కర్ణాటకలో అతిపెద్ద పారిశ్రామిక ఉద్యోగి అయ్యాము. ఖజానాకు అతిపెద్ద చందాదారుల్లో ఒకరు. Don't forget to like, subscribe and share the videos.